హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాక్రోటెక్ అఫీషియల్ తెలుగు. ఈరోజు ఏం చూద్దామంటే, లాస్ట్ వీడియోలో చెప్పినట్టు డిస్పార్టిషన్కి పార్ట్ 2 ఉంటుంది అన్నాను కదా. ఆ పార్ట్ 2 ఏంటిదో ఇప్పుడు చూద్దాం. పీస్లోకి వెళ్ళండి. ఇక్కడ లోకల్ డిస్ సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ వై ఇవన్నీ ఉన్నాయి కదా. అయితే ఇక్కడ న్యూ వాల్యూమ్ ఐ అని ఉంది కదా, దీంట్లో ఎంటీ ఉంది కదా ఫోల్డర్. నాకు ఇది అవసరం లేదు. అది డిలీట్ చేసి వేరే దాంట్లో అంటే వేరే డిస్క్లో ఎలా మెర్జ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. లెట్ స్టార్ట్ దిస్ వీడియో. పార్ట్ 1లో చెప్పినట్టు దిస్ పీసీ మీద రైట్ క్లిక్ చేశాక ఇక్కడ మేనేజ్ ఉంది కదా, మేనేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇలా వస్తుంది. ఫుల్ స్క్రీన్ పెట్టుకుందాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ డిస్క్ మేనేజ్మెంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మనకు న్యూ వాల్యూమ్ తీసేద్దాం అనుకున్నాం కదా, దాంట్లో ఏం ఫైల్స్ లేవని తీసేద్దాం అనుకున్నాం కదా, దాని మీద రైట్ క్లిక్ చేసేసి డిలీట్ వాల్యూమ్ అని నొక్కండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు డిలీట్ చేయడం వల్ల ఆ డేటా అంటే దాంట్లో ఉన్న డేటా మొత్తం ఎరేజ్ అయిపోతుంది. మీరు తర్వాత మన బ్యాకప్ దానికి ఏమి ఉండదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎస్ క్లిక్ చేద్దాం. క్లిక్ చేశాక అది 2 GB అన్అలొకేటెడ్ స్పేస్లోకి వెళ్ళిపోతుంది. దాన్ని వేరే దాంట్లోకి మెర్జ్ చేయాలి. సి డ్రైవ్లోకి మెర్జ్ చేద్దామని చూద్దాం. రైట్ క్లిక్ చేద్దాం. ఇక్కడ ఎక్స్టెండ్ వాల్యూమ్ అని ఇక్కడ ఉంది కదా, ఎక్స్టెండ్ వాల్యూమ్ ఆప్షన్ లేదు. డీలో ఉందా? డీలో కూడా లేదు. ఈలో ఉందా అని చూద్దాం ఒక నిమిషం. ఈలో కూడా లేదు. న్యూ వాల్యూమ్ హెచ్లో ఇక్కడ ఉంది కదా, ఎక్స్టెండ్ వాల్యూమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక నెక్స్ట్ నొక్కండి. నొక్కాక ఇక్కడ అది మీకు కావాల్సిన అన్లొకేటెడ్ స్పేస్ ఎప్పుడు క్లిక్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ నొక్కండి. నెక్స్ట్ నొక్కాక ఫినిష్ నొక్కేసేయండి. ఇప్పుడు చూడండి, న్యూ వాల్యూమ్ హెచ్లో 2 GB ఇంక్రీజ్ అయింది. జాగ్రత్తగా చూడండి, 2 GB ఇంక్రీజ్ అయింది. చూసారు కదా. మీరు మై పీసీలోకి వెళ్ళి మళ్ళీ అక్కడ చూసుకుంటే అప్పుడు కనిపిస్తుంది మీకు న్యూ వాల్యూమ్. అది మనం ఏది తీసేస్తామో అది వెళ్ళిపోతుంది. న్యూ వాల్యూమ్లో ఇప్పుడు మీరు ఎంత తీసేసారో అంత ఇంక్రీజ్ అవుతుంది. అంతే ఫ్రెండ్స్. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మ్యాక్రోటెక్ అఫీషియల్ తెలుగు. థ్యాంక్ యూ.